15 ఏళ్లుగా కనీసం పలకరించుకోకుండా విడివిడిగా ఉంటున్న వృద్ధ దంపతులను ప్రజాపాలన కార్యక్రమం కలిపింది. అధికారుల చొరవ పథకాలపై హామీతో మనస్పర్ధాలు వీడి చేతులు కలిపారు ఆ దంపతులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో చోటు చేసుకుంది. లాలాపేటకు చెందిన గొంగుపల్లి నరసింహులు, లక్ష్మమ్మ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. అయితే వీరు గత కొంత కాలంగా మనస్పర్ధాలతో విడిగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా లక్ష్మమ్మ తనకు పింఛన్ కావాలంటూ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిశీలన పనిలో అధికారులు దరఖాస్తులో ఒకరి పేరు ఎందుకు ఉందని లక్ష్మమ్మను అడిగితే తాము ఎప్పుడో విడిపోయామని చెప్పారు. దీంతో అధికారులు ఆ దంపతులు ఇరువురితో మాట్లాడారు. ముసలితనంలో విడివిడిగా ఉండటం కంటే కలిసి ఉంటే కోరిన విధంగా ఇల్లు పింఛన్ సబ్సిడీపై గ్యాస్ ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వృద్ధ దంపతులు కలిసి ఉండేందుకు ఒప్పుకున్నారు. ఇక 15 సంవత్సరాల తర్వాత ఒకటైన వృద్ధ దంపతులతో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం లాలపేట విలేజ్లో ఉన్నాము. 2 వృద్ధ దంపతులు ఇక్కడ ఉన్నవాళ్ళు సుమారు ఒక 15 సంవత్సరాల నుంచి చిన్నపాటి మనస్పార్థాలు గొడవలతో దూరమైన ఈ బంధం మళ్ళీ ఇప్పుడు ఒక దగ్గరనే అయ్యి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. 15 సంవత్సరాల నుంచి విడిగా ఉన్న వీరిద్దరూ నిన్న ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ అభయహస్తం సంక్షేమ పథకంలో భాగంగా వీళ్ళు తమ దానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన క్రమంలో గొంగిపల్లి నరసింహులు తన పేరు అప్లికేషన్లో రాశాడు, కానీ తన నామినీగా తన భార్య పేరు రాయలేదు. అదేవిధంగా లక్ష్మమ్మ కూడా భర్త పేరు రాయలేదు అక్కడ. దీనికి సంబంధించి అధికారులు అయితే తెలుసుకున్న అప్లికేషన్ ఫామ్ తీసుకొని అడిగిన క్రమంలో వీరిద్దరు కూడా ఈయన పేరు ఆయన పేరు ఈమె ఇద్దరు కూడా అక్కడ అప్లికేషన్ ఫామ్లో రాసుకోలేదు. దీన్ని గమనించిన అధికారులు వీరిద్దరితో మాట్లాడి మీరిద్దరు కనుక ఈ వయసులో ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మీరిద్దరు కనుక ఒక దగ్గర ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏ ఉన్నా కూడా మేము వర్తింపజేసే విధంగా కృషి చేస్తామని కొంతమంది గ్రామస్తులు కావచ్చు, కొంతమంది నాయకులు, అధికారులు ముఖ్యంగా దీంట్లో చొరవ తీసుకొని ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చారు. ఇప్పుడు ఇద్దరు కూడా ఒకటే కుటుంబంలో ఉండి జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. మరి 15 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన ఒకడే ఒంటరిగా వండుకొని తిని నెట్టుకొచ్చాడు. ఎట్లా అనిపిస్తుంది తాత ఇప్పుడు? ఎందుకు మీ మధ్యలో ఎన్ని సంవత్సరాల నుంచి దూరం ఉన్నావు? ఎందుకు మీ ఇద్దరు విడిపోయిన పరిస్థితి? 15-16 సంవత్సరాలు అవుతున్నాయి. ఏదో చిన్న గొడవల నుంచి విడిపోయినాం. ఇదంతా చేసావా? ఒక్కనే వండుకున్నా, ఒక్కనే బట్టలు ఉతుకున్నా, చేసుకున్నా. సాధ్యం అనిపించిందా? ఏమైనా ఇబ్బంది పడ్డావా అట్లా చేసుకునేటప్పుడు? ఏమి ఇబ్బంది పడలేదు, నా పొట్టకు నేను చేసుకున్నా సార్. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు? నేనా ఇంతకక్కడ 270 ఉంటా. 15 సంవత్సరాలు ఒక్కడివే ఒంటరిగా 15 సంవత్సరాల నుంచి నెట్టుకొచ్చును అంటే ఎవరు కూడా పెద్ద మనుషులు, బంధువులు ఎవరు కూడా మిమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చే ప్రయత్నం చేయలేరా? సార్ ఇప్పుడు సంతోషంగానే ఉందా? సంతోషంగా. అమ్మ నీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మ? 15 సంవత్సరాలు మీ భర్త లేకుండా నువ్వు కూడా అలాగే ఒంటరిగా నెట్టుకొచ్చావు సంసారాన్ని. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? సంతోషం ఉన్నదా సార్? సంతోషమే. అంత మొండిగా కూడా ఇద్దరు అదే రీతిలో వివరించారు కదా. మొండిగా లేదు నిన్ను ఎట్లా చెప్తే అట్లనే నేను, కానీ ఏం చేస్తాం అలా అంటే పెద్ద మనిషిలే. నేను ఎట్లా చెప్తే మీరు ఇప్పుడు పసివిల్ల నా కొడుకులు కదా, మీరు చెప్తే నేను ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి? ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గరనే ఉన్నారు, వంట చేసినట్టున్నావు, తిన్నట్టున్నాడు. ఇప్పుడు మరి సంతోషం ఉండదా సార్? ఇట్లుంటే చూసిన కోడళ్ళకు, మనమరాళ్ళకు కూడా సంతోషం ఉంటుందిగా. ఇది మనం ఈ సమాజంలో చిన్న యువత కావచ్చు, కొత్తగా వివాహం చేసుకున్న ఎంతోమంది అయితే భార్యలని వదిలేసి భర్తలు వదిలేసి భార్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఘటనలు మనం చూస్తున్నాం. కానీ అలా కాకుండా ఒకరిని ఒకరు ఈ వయసులో 70 సంవత్సరాల వయసులో కూడా ఒకరిని ఒకరు అధికారుల చొరవతో మళ్ళీ ఒక దగ్గరికి చేర్చి ఇద్దరు కూడా ఒక దగ్గరనే జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తే కొంతమంది యువత లేదంటే క్షణికావేశాలలో తీసుకునే నిర్ణయాలన్నింటినీ పక్కన పెట్టేసి చిన్న మనస్పర్ధాలన్నీ మధ్య వచ్చే కొన్ని జీవితాలు, సంసారాలు నాశనమైన ఘటనలు ఎన్నో ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా పక్కకు పెట్టేసి భార్యాభర్తలు, ఒక సంసారము, ఒక కుటుంబము అనే దాన్ని తీసుకొని ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చి సమాజంలో